హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆంధ్రాలో మీ తెలంగాణ అమ్మాయి ఒక మంచి వ్యూ అయితే మీకోసం తీసుకొచ్చి చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండి ఇవాళ. సో చక్కగా అయితే ఇంకా ఇక్కడికి అయితే మేము వచ్చేసాం అనమాట. ఈ లొకేషన్ ఎక్కడ అంటే తిరుమలగిరి అండి, కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. సో ఇక్కడ అంటే పెనిగించిపూలు, తిరుమలగిరి ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి. పెనిగించిపూలు అయితే ఏరియా ఉంది కదండి, దానికి నియర్లోనే ఈ తిరుమలగిరి కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మేమైతే డైరెక్ట్ గుంటూరు నుంచి వచ్చేసాము అనమాట. గుంటూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి యాక్చువల్గా వేరే పని మీద వచ్చాము. ఇంక ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఇవాళ కళ్యాణం జరుగుతుందండి. సో అందుకని చెప్పేసి ఇక్కడికి అమ్మ వాళ్ళు చెప్పారనమాట, ఇంకింటికి రాకుండా అక్కడే మధ్యలో దిగమని చెప్పేసి. సో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇలా దర్శనం చేసుకోవడానికి పైకి కూడా ఎక్కుతున్నాం అనమాట, స్టెప్స్ ఎక్కుతున్నాము. ఈ మ్యాక్సిమం స్టెప్స్ వచ్చేసి 450 to 500 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇంకా నేను అక్క వాళ్ళు అమ్మ పిల్లలు అందరం కలిసి ఎక్కుతున్నామంట. మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు పోటీ పెట్టుకొని వాళ్ళు ఎక్కేస్తున్నారు. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వాహనం గరుడ పక్షి ఉంటుంది కదండి, సో తను అనమాట ఎంట్రన్స్లో. ఇంకా అమ్మ అక్క ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే ఇంకా పైకి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఇక్కడైతే యాక్చువల్గా ఈ దేవుడి దగ్గరికి రావాలి అని అంటే మనం అనుకున్నప్పుడైతే రావడానికి కుదరదండి. అంటే ఐ మీన్ ఏదో ఒకటి వచ్చి ఆగిపోతూ ఉంటుందన్నమాట ప్రాబ్లమ్స్. సో ఇక్కడైతే ఇంకా ఇక్కడికి రావాలి అంటే సడన్గా మాత్రమే జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే మనం కావాలని బయలుదేరినప్పుడు మాత్రం అస్సలు రావడానికి అవ్వదనమాట. సడన్గా రావడం అయితే జరుగుతుందనమాట ఈ పుణ్యక్షేత్రానికి. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ పైకి వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలందరూ కూడా బాగా రూపుతున్నారు, బాగా ఆయాసం పడుతున్నారు అనమాట. అంటే 500 స్టెప్స్ కదా, ఫాస్ట్గా ఎక్కేసాము. ఇంకెందుకంటే టెంపుల్ క్లోజ్ అయ్యే టైం కూడా అయింది, నైట్ టైం కదా. సో మేము దర్శనం చేసుకునేసరికి 9 అయిపోయింది. 8:30కే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే డౌన్లో కళ్యాణం జరుగుతుంది కదా. సో అందుకని చెప్పేసి త్వరగా క్లోజ్ చేస్తున్నారండి. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా ఇదంతా ప్రదక్షిణాలు చేసేసి ఇంకా బయట అయితే ఇలా కొబ్బరికాయ కొడుతున్నామంటే పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి మా పిల్లలు ఇద్దరు కూడా ఇవాళ పసుపు కుంకుమ వేసేసారనమాట. సో ఇంకా వాళ్ళు అయిపోయిన తర్వాత నేను కూడా ఇలా పసుపు కుంకుమ వేసేసి ఇక్కడైతే మా పాప ఫస్ట్ టైం కొబ్బరికాయ కొడుతుంది. ఇంకా పలుకుతుందో లేదో చూడాలి. వా వెరీ గుడ్, బాగా వాళ్ళకి కొట్టేసింది మా అమ్మాయి అయితే. చక్కగా 2 ముక్కలు అయిపోయిందనమాట. నెక్స్ట్ తర్వాత అక్క వాళ్ళ బాబు కూడా ఇలా కొబ్బరికాయ కొట్టాడు. ఇంకా అందరం హ్యాపీగా దర్శనం చేసుకొని మాత్రం కిందకి వచ్చేసామన్నమాట. ఇంకా పక్కనే ఇక్కడ ఉన్న ప్రసాదం కూడా తీసుకున్నాము. లడ్డూలు కౌంటర్కి వెళ్ళి మా బాబు అయితే లడ్డూలు కూడా తెచ్చాడు. నెక్స్ట్ డౌన్కి వచ్చేసామండి. కిందకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కళ్యాణం అయితే కింద జరుగుతుందనమాట. పైన ఇంకా ప్లేస్ ఉండదు కదా, సో అందుకని చెప్పేసి కింద చేస్తారనమాట ఒక గ్రౌండ్లో. చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ పార్ట్ కానీ అండ్ జనాలకి చేసే ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కళ్యాణం కూడా ఎడ్జ్లో కంటే ఎండింగ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇంకా కళ్యాణం కూడా అంటే జీలకర్ర బెల్లం అవన్నీ పెట్టిస్తారు కదా, సో ఆ టైంకి రీచ్ అయ్యామన్నమాట కళ్యాణానికి. సో ఇంకా ఇక్కడైతే చక్కగా పంతులు గారు అయితే మనకి అన్ని విడమర్చి చెప్తున్నారు. చదివిన మంత్రాలకి మీనింగ్ కూడా చెప్తారు. స్వామికి విన్నవించాము. అదే ఇదంతా విన్నవించాక ఇక్కడ మన శరీరంతో మనం చెప్పాల్సినటువంటి 4 మాటలు ఉన్నాయన్నమాట. ఆ 4 మాటలు చెప్పండి అందరూ కూడాను. రెండు వాక్యాలు కలిగినటువంటి. చూసారు కదండి, కన్నుల పండుగగా జరుగుతుంది కదా కళ్యాణం. మరి నచ్చినట్టు ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.